ఆర్ట్స్ ఆధ్వర్యంలో కళాకారులకు సన్మానాలు. విశాఖపట్నం 14వ వార్డ్ పరిధిలో గల ఏపీఎస్సీబీ పార్క్లో స్కూల్ ఆఫ్ థియేటర్స్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పలు వేదికల్లో ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రదర్శనకు ప్రశంసలు పొందుతున్న కళాకారులకు మరియు బెంగాలీ కళాకారిణికి సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకులు పివిఎన్ మాధవ్ మరియు ఎస్ఎల్ఎస్సి అధినేత, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు మరియు సింహాచలం దేవస్థానం ట్రస్టీ మాజీ సభ్యులు గంట్ల శ్రీనిబాబు, కళాకారులు, కాలనీ పెద్దలు మొదలైన వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ మరిచిపోతున్న సాంస్కృత కళాభిమానుల్ని మళ్లీ గుర్తు చేస్తున్నారని, నాగరాజు పట్నాయక్ విద్యార్థులు పలు అంతర్జాతీయ వేదికల్లో పాల్గొని బహుమతులు గెలవడం చాలా ఆనందదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం చాలా ఆనందదాయకమని, కళలకు ప్రోత్సాహం ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పారు. నేపాలీ చేయించాలి, నేపాలీ భాష కూడా రావాలి, ఆ భాష కూడా వచ్చు అనుకుంటాను. సో ఆ విధంగా పిల్లల చేత కొలగలకు చేయించి, అలాగే మన సాంప్రదాయ కళల్ని పోషించి పెంపొందించే కార్యక్రమం చేసిన ఆయనకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు గంట్ల శ్రీనిబాబు గారు, బీజేఎఫ్ మధ్యకాలంలో రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1 వీక్ లో కలిసిన ఫస్ట్ పీపుల్ ఎవరంటే బీజేపీ. వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారా మనకు ఆశ్చర్యం. దేశంలో అనేక ప్రెసిడెంట్ అయిన తర్వాత కేవలం ప్రముఖులు కలుస్తారు, మేమందరం కూడా తర్వాత తగ్గట్టుగానే ఇందాక శ్రీనిబాబు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో, అందులో మనకు తెలిసి విశాఖపట్నం నుంచి ఢిల్లీలో మన తాలూకా బలాలు ఏదైతే చూపించాలో అదంతా కూడా చూపించడం జరిగింది. మరి అలాగే మాధవ్ గారికి, మరి గంట శ్రీనిబాబు గారు, మరి ఈరోజు విలేకరులుగా మంచి గుర్తింపు వచ్చిందంటే శ్రీనిబాబు గారు మరి ఎంతో కృషి చేశారంటే, రాజకీయాల్లో అత్యున్నతమైన వ్యక్తిగా డైరెక్ట్గా ప్రధానమంత్రి ప్రసంగాన్ని కూడా తెలుగులో అనువదించిన ఏకైక మన ప్రాంతవాసి మాధవ్ గారు మనకు అతిథిగా రావడం మనందరికీ కూడా గర్వకారణం. నాకు నాగరాజు పట్నాయక్ ఫోన్ చేసి అన్న మాధవ్ పిలిచిన అనగానే చాలా మంచి పని చేసాం నాగరాజు, నిజంగా ఆ అమ్మాయిని సత్కరించడానికి మనకి మాధవ్ గారు కరెక్టున్నారు. అలాగే మన ఎస్ఎస్ఎల్ సిఎస్ చదివాక కర్నూలులో వ్యక్తి రూపంగా ఉంది అంటే లేదు రావడానికి మాధవ్ గారు వస్తున్నారు, మధ్యాహ్నం చదివి గారు రిక్వెస్ట్ చేయగలే ఆయన కూడా ఇచ్చేసారు అచ్యుతరావు గారు. మరి చిరకాల మిత్రుడు నాగరాజు పట్నాయక్ గారు సుదీర్ఘకాల టీంతో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఆ పిల్లలకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించడంలో ఎనలేని కృషి చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆయన కూడా అంత కష్టపడ్డారు. ఒక దశలో రాష్ట్రపతి పురస్కారానికి కూడా ఒక అమ్మాయికి సంబంధించి మాధవ్ గారు సిఫార్సు చేశారు. ఫైనల్స్ వరకు వెళ్ళింది ఆ అమ్మాయి. అనకాపల్లికి చెందిన ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి మాధవ్ గారు స్వయంగా లెటర్ ఇచ్చి రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. అలా అనేక మంది ఈ ప్రాంత పిల్లల్ని వీరికి కొరియోగ్రఫీ నేర్పి